వాజీ హెడ్లైన్స్కి స్వాగతం. ఈరోజు పలు ప్రధానమైన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలపైన విశ్లేషించేందుకు సిపిఎం పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇక ఈరోజు అంటే ఈ ప్రధాన దినపత్రికలో వచ్చే వార్తా కథనాలకు ముందుగా చర్చించే ముందు కూడా విజయనగరం వాజీ ఛానల్ ప్రేక్షకులకు, జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ముందుగా గ్రహ అనుగ్రహం చూద్దాం. శ్రీ సార్వణీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వీజమాసం బహుళపక్షం చతుర్దశి మధ్యాహ్నం 1:47 తదుపరి అమావాస్య స్వాతి రాత్రి 8:49 తదుపరి విశాఖ వజ్యం రాత్రి 2:02 నుంచి 3:31 వరకు అమృత గడియలు మధ్యాహ్నం 12:37 నుంచి 2:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:37 వరకు రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్త వెలువడింది. భారతదేశానికి శత్రు దేశమైన పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. పాక్ స్థావరాలపైన రాకెట్ల వర్షం, విచక్షణ రహితంగా కాల్పుకు తెగబడిన పొరుగు దేశానికి చెందిన వారు, శత్రుఘ్నులు క్షిపణులతో ధీటుగా బదిలించిన భారత్, 8 మంది శత్రు సైనికుల హతం, ఆయుధాగారాలు, బంకర్ల ధ్వంసం, పాక్ దుశ్చర్యలో 5 భారత భద్రతా సిబ్బంది సహా 11 మంది మృతి. పాకిస్తాన్ మరోసారి భారత్ను రెచ్చగొట్టి కంగుతుంది, నిప్పుతో చెలగాటమాడింది, చేతులు కాల్చుకుంది. యావత్ భారతావని దీపావళి సంబరాలకు సన్నద్ధమవుతున్న వేళ పాక్ సైన్యం దుస్సాహానికి ఒడిగట్టింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ లేక ఎల్ఓసి వెంబడి అనేక ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు దిగింది. ఇందులో 5 భద్రతా సిబ్బందితో సహా 11 మంది కూడా బలయ్యారు. శంకర్రావు గారు, ప్రధానంగా పాకిస్తాన్ ఈరోజు నిన్న పాల్పడిన దుశ్చర్యలు చూసుకుంటే అసలు ఏంటి భారతదేశంలో అంటే యుద్ధం పరంగా కానీ లేకపోతే భారతదేశం అటు శత్రు సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇది లేకుండా, చెరువులు లేకుండా ప్రవేశం చేయటం, కాల్పులు జరపడం, ఏంటి పరిస్థితి? అసలు ఇండియా పట్ల ఏ విధంగా భావిస్తున్నారు? అసలు ఏంటి? ముందుగా వాజీ ప్రేక్షకులకి, ప్రజలకు, అధికారులకు సిపిఎం పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు హెడ్లైన్స్లో ప్రధాన అంశం చూస్తే పాకిస్తాన్ చేసినటువంటి ఒక దుశ్చర్య మన భారత్ బోర్డర్లో ఉన్నటువంటి సైనికుల మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేసి భంగపడింది. ఒక రకంగా చెప్పాలంటే మన సైన్యం ధీటుగా ఎదుర్కొని వాళ్ళ యొక్క సైన్యం కానీ అధికారులు కానీ 11 మంది చనిపోయారు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఏ దేశంలో సైనికులైనా సైనికులే. ఆ సైనికులు ఎవరు కూడా పాలక వర్గాలకు, పాలక పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు. భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు. మన సైన్యం ఎలాగైతే 2 చనిపోయారో, చనిపోయినప్పుడు మనమంతా బాధపడ్డామో, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా అలాగే బాధపడతారు. కానీ ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు పాకిస్తాన్ అనేది భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత భారతదేశానికి ఇటు చైనాకి కీలకమైనటువంటి బోర్డర్ కింద ఉంది. ఇటు బంగ్లాదేశ్, అటు ఆఫ్ఘనిస్తాను, ఇటు కిజికిస్తాను, అటేమో చైనా. ఈ కిజికిస్తాన్ మీదుగా రష్యా వెళ్ళేదానికి పెద్ద దారి. సో అన్ని దేశాలకి కీలకమైనటువంటి ఒక బోర్డర్గా ఉన్నటువంటి దేశంలో అమెరికా తన యొక్క స్థావరాలను పెట్టుకొని అమెరికా ఆయుధాలను ఇచ్చి అక్కడ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఆ రకంగా ఉగ్రవాదుల మీద తమ ప్రేమను కురిపించడానికి కారణం ఆ దేశం తన చేతిలో ఉంటే ఇటు చైనాని అటు ఇండియాని భయపెట్టచ్చు అని చెప్పేసి కుట్ర అమెరికా మొదటి నుంచి చేస్తూ ఉంది. ఈవెన్ దో బిన్ లాడెన్ని తీసుకెళ్లి అమెరికాలో వాళ్ళు రక్షణగా తీసుకెళ్లి పాకిస్తాన్లో పెట్టారు. అదే అమెరికా మీద బిన్ లాడెన్ దాడి చేసేటప్పటికి పాకిస్తాన్లో ఎక్కడున్నాడో చూసి గురి చేసి చంపేశాడు. సో అమెరికా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద చర్య ఏదైతుందో ఇది ప్రపంచానికి ప్రమాదకరం.
వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఉగ్రవాద చర్యలు చేపడుతున్నారు. అది భారతదేశం మీద దాడి చేసినా, లేకపోతే ఇంకా చైనా సైనికుల మీద దాడి చేసినా, మొత్తం మీద పాకిస్తాన్ బార్డర్లో అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అనిశ్చితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ దాడులు చేస్తే ప్రపంచ మీడియా అంతా భారతదేశం కానీ ప్రపంచం కానీ కొంచెం అటువైపు డైవర్ట్ అవుద్ది. ఆ రకంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. రెండోది, పాకిస్తాన్ కూడా పక్కనే ఉన్నటువంటి భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉండాలి. అది ఎప్పుడు కూడా బార్డర్లో ఉన్న దేశాల మధ్య సాన్నిధ్యం అనేది ఆ దేశానికి లాభం. ఈరోజు ఆ దేశం యొక్క సైన్యం కానీ యంత్రాంగం కానీ చూస్తే చాలా తక్కువ. భారతదేశాన్ని తట్టుకోగలిగే స్థితి లేదు. కానీ పాకిస్తాన్కి ఉన్న ధైర్యం ఏంటి అంటే, టెక్నాలజికల్గా వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుల అణుబాంబు అనేది చాలా ప్రమాదకరమైంది. అది ఏది చిన్న దేశం దగ్గర కాదు, ఒక వ్యక్తి దగ్గర ఉన్నా చాలు. కాబట్టి ఈరోజు భారతదేశం దగ్గర అణుబాంబు ఉంది, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది. కాబట్టి పాకిస్తాన్కి సైన్యం తక్కువ అవ్వచ్చు, ఆ దేశం యొక్క అంతర్గత సిబ్బందికి తక్కువ అవ్వచ్చు, అన్ని విధాల భారత్తో తట్టుకునే శక్తి తక్కువే. కానీ ప్రమాదంగా ఉన్నటువంటి అణుబాంబుని బూచిగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అటువంటి సందర్భంలో అమెరికా అన్ని రకాల సహకారం కూడా పాకిస్తాన్ ఖండిస్తుంది. ఈవెన్ బొంబాయిలో ఉన్నటువంటి డాన్, అండర్ గ్రౌండ్ డాన్ దావూద్ ఇబ్రాహింను కూడా తీసుకెళ్లి పాకిస్తాన్లో పెట్టుకున్నటువంటి చరిత్ర పాకిస్తాన్కి ఉంది. ఏమైనా ఈ చర్యలు అనేవి తప్పు. అందులో ఈ చర్యల్లో చనిపోయినటువంటి సైనికులు అది ఏ దేశమైనా సైనికుడే. ఆ రకంగా బోర్డర్లో ఉన్న దేశాల మధ్య ఐక్యత ఉండాలి తప్ప, సక్రమంగా పోవాలి తప్ప, ఎవరో ప్రేరేపించారని చెప్పి ఏ రాజకీయ అవసరాల కోసం మనం ఈ రకంగా చేస్తే తప్పు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇక్కడ నేనే జరగకుండా ఉంటే మంచిది. పాకిస్తాన్ కూడా తన యొక్క వైఖరిని మార్చుకోవాలి. మీరు అన్నట్టుగా ఒక పక్క భారత్తో ఏ విధంగా అయినా ఒక మీరు అణుబాంబు విషయం తప్పించి మిగతా విధంగా అంటే ఏదైతే భారత్ తాలూకా సైన్యం ఉందో ఆ సైన్యంతో పోటీ అంటే దీనికి ధీటుగా దిగే సత్తా లేకపోయినప్పుడు కూడా, పాకిస్తాన్ లేకపోయినప్పుడు కూడా పాకిస్తాను ఎందుకు అలాంటి దుశ్చర్యలు పాల్పడుతుంది అనేది మీరు స్పష్టంగా చెప్పారు. సరే, ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో చైనా కూడా చైనా ఇండియా సరిహద్దు బార్డర్ సంబంధించి జవాన్లను ఏదైతే భద్రతా బలగాలు ఉన్నాయో వాళ్ళని తిరిగి అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి అనేసి మొన్న ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలి, సుమారు 50,000 మంది భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని చైనా ఒక ప్రతిపాదన చేయటం, ఈ సంఘటన జరగటం, ఈరోజు పాకిస్తాన్ నిన్న ఇటువంటి దుశ్చర్యకు పొరపడటం పట్ల ఏమైనా దీనికి ఏమైనా కోఆర్డినేషన్ ఉందా? ఒకటి, పాకిస్తాన్కి జరిగిన సంఘటనకి చైనా నిర్ణయంకి సంబంధం లేదు. కారణం ఏంటంటే చైనా బార్డర్ వేరు, పాకిస్తాన్ బార్డర్ వేరు. పాకిస్తాన్కి భారతదేశానికి మొదటి నుంచి వైరమే ఉంది, శత్రుత్వం ఉంది తప్ప ఎప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణం లేదు. కానీ భారతదేశానికి చైనాకి ఎప్పుడు స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఈవెన్ మొన్న జరిగినటువంటి బార్డర్ ఘర్షణలో కూడా భారతదేశ విదేశాంగ మంత్రులు కానీ చైనా విదేశాంగ మంత్రులు కానీ చర్చల్లో సామరస్యంగా వెళ్ళాలి అనే నిర్ణయం చేసుకున్నారు. దానికి అనుగుణంగా తీర్మానం చేసుకొని క్రమేపీ అటు చైనా సైనికులు కానీ ఇటు మన భారత సైనికులు కానీ డ్రాప్ అవ్వాలనేది ఆ అగ్రిమెంట్ తాలూకా ఒప్పందం. సరే, ఆ ఒప్పందం ప్రకారమే చైనా ఆల్రెడీ వెనక్కి సైనికులు తీసుకుంది. అది దౌర్భాగ్యం ఏంటంటే మన దేశ మీడియా కానీ ఇతర దేశాల మీడియా కానీ లేదా చైనా దేశ మీడియా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులు వెనక్కి వెళ్తే అదొక అద్భుతంగా చూపెడతారు. పరాయి దేశం వాళ్ళు వెనక్కి వెళ్తే మన దేశం తన గొప్పతనం అని చెప్పి చూపెడతారు. ఇది తప్పు. చైనా మొన్న ఆ దేశం సైనికులు వెనక్కి తీసుకుంది. మన ఒప్పందం ప్రకారంగా భారత సైనికులు కూడా వెనక్కి వెళ్ళాలి, మీరు వెనక్కి వెళ్ళండి. ఆ రకంగా సామరస్యపూర్వకంగా బోర్డర్లో కాపలాకు అవసరమైనంత మంది తప్ప మిగతా సైన్యం ఉండాల్సిన అవసరం లేదు. ఒప్పందం అయితే అలాగే జరిగింది. ఒప్పందం అమలు చేయమని చెప్పి చైనా చెప్తుంది. రెండోది, చైనాతో మనకు స్నేహపూర్వక వాతావరణం ఉండడానికి కారణం ఏంటంటే భారత ప్రజానీకం అవసరమే కాదు, చైనా ప్రజల అవసరమే కాదు, భారత పెట్టుబడిదారుల అవసరం కూడా చైనాతో ఉంది. ఈరోజు ప్రపంచంలోనే అతి తక్కువ డబ్బులకి తక్కువ ఖరీదుకి తయారు చేస్తున్నటువంటి సెల్ ఫోన్ కానీ, సెల్ ఫోన్ చిప్స్ కానీ, లేకపోతే సెల్ ఫోన్ టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ టెక్నాలజీ కానీ, ఈ కంప్యూటర్ టెక్నాలజీ కానీ భారత్ తెచ్చుకుంటుందంతా చైనా నుంచే. ఒక భారత్ కాదు, ప్రపంచం అంతా చైనా నుంచే తెచ్చుకుంటుంది.
జస్ట్ ప్యాకప్ మాత్రమే, పైన కప్పులు మాత్రం ఇండియావి, మిగతా లోపల టెక్నాలజీ అంతా చైనా. సో తక్కువ డబ్బులకే అక్కడ సరుకు దొరుకుతున్నప్పుడు అక్కడి నుంచి తెచ్చుకొని ఎక్కువ డబ్బులకి వ్యాపారం చేసుకుని అమ్ముకోవడానికి ఏ పెట్టుబడిదారైనా ముందుకు వస్తాడు. అలాగే చైనా నుంచి వచ్చే వస్తువుల సంఖ్య భారతదేశంలో కాదు ప్రపంచం అమెరికాలో కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు భారతదేశంతో చైనాకు ఉన్నది శత్రుత్వం కాదు, మిత్రత్వం ఉంది. మిత్రత్వమే కాదు, మొన్న జరిగినటువంటి ఒప్పందాల్లో కూడా సైన్యం వెనక్కి వెళ్ళాలని ఏదైతే అనుకున్నామో దానికి అనుగుణంగా వెనక్కి వెళ్ళమని రాశారు. అయితే ఇది ఈ అనుకోకుండా పాకిస్తాన్ లో జరిగిన గొడవకి చైనాకి సంబంధం లేదు. చైనా అటువంటి దుశ్చర్యలు పాల్పడమని ఏ రోజు చెప్పినట్టు కూడా మనకి అక్కడ మీడియాలో రావడం లేదు. కానీ అమెరికాకు ఆ రకమైనటువంటి సాంప్రదాయం, అటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి. అవి అనేక సందర్భాల్లో మనకు బయటపడ్డాయి. అలాగే మన ప్రభుత్వం కూడా ఆ సైన్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది చూస్తున్నాం. మొన్న చనిపోయినటువంటి సైన్యాన్ని బీహార్ ఎన్నికలకు ముందు ఏ రకంగా వాడుకున్నారు, అంతకుముందు చనిపోయినటువంటి సైనికుల్ని ఊరూరు తిప్పి రాజకీయానికి వాడుకోవడం ఇది తప్పు. సైన్యం దేశం కోసం వెళ్తున్నారు, దేశం గర్వించదగ్గ పౌరులుగా వీరులుగా నిలబడుతున్నారు. అటువంటి వాళ్ళని రాజకీయాలకు అప్పుడున్న ప్రభుత్వం వాడుకుంటే అది నష్టం. అది సైన్యాన్ని సైన్యంగానే మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి. మన పతాకానికి వాళ్ళ ప్రతీక, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇక ఈనాడు దినపత్రిక మరొక వార్తా కథనం వెలువడింది. గవర్నర్తో సీఎం జగన్ భేటీ, సంక్షేమ పథకాల గురించి వివరించిన ముఖ్యమంత్రి. ఇళ్ల పట్టాల అంశంపైన ప్రధానంగా చర్చ కొనసాగినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, తాజా పరిస్థితి గురించి గవర్నర్ యశ్భూషణ్ హరిచంద్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు అందించే విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని సీఎం తెలిపారు. న్యాయస్థానంలో కేసు విషయాన్ని ఆయన ప్రస్తావించినట్టు కూడా తెలిసింది. దీంతోపాటు ఇతర సంక్షేమ అప్పుడు కనీసం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతల్ని, ఎమ్మెల్సీలని పిలిచి కేంద్రంలో నిర్ణయం చేసింది మనం ఏం చేద్దామని అడిగారా? అంటే ప్రభుత్వాలు ప్రెస్టేజియస్కి పోవడం తప్ప సామరస్యపూర్వకంగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, లేకపోతే అటార్నీ జనరల్ కానీ వీళ్ళందరితో మాట్లాడి సామరస్యంగా సలహా తీసుకుందాం అనే స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు నాకేం కనపడడం లేదు. వివాదాలు కావడానికి కారణం కూడా అదే. ఓకే, రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్త వెలువడింది. జలం రాదు, జీవం లేదు, ఎత్తు తగ్గిస్తే పోలవరం గుదేలే. జలజీవనాడి ఖ్యాతికి చిల్లుచేటు. 45.72 మీటర్ల ఎత్తుతోనే పూర్తి లాభాలు. 41.15తో అన్ని ప్రాంతాలకు అన్యాయం. రాయలసీమను దుర్భిక్షం వేడదు, ఉత్తరాంధ్రకు శుద్ధధార అందదు. కనీస నీటి మట్టానికి నిల్వల పరిమితం. గ్రావిటీ ద్వారా కాలువలకు అందడం కల, మళ్ళీ మోటార్లతో ఎత్తి పోయాల్సిందే. 960 మెగావాట్ల జల విద్యుత్పత్తి బ్రేకు. కేంద్ర రాష్ట్ర సర్కార్ చేతిలో భవిష్యత్తు. అంటే శంకర గారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి అంటే జాతీయ హోదా, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో దానికి జాతీయ హోదా వచ్చింది, అందరూ సంతోషించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మక తీసుకుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో పూర్తి అయితే ఇటు ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్రకి కానీ, రాయలసీమలో 4 జిల్లాలకు కానీ, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు కానీ మెరుగైన సాగునీరు, తాగునీరు అందే అవకాశం చాలా ఇచ్చేశారు. అయితే ఆ రోజు డిజైన్ ఏదైతే 45.72 మీటర్ల ఎత్తుతోని పూర్తిగా నీటి నిల్వలు పెంచుకుంటే లాభం చేకూరుతుందని చెప్పేసి అప్పుడు డిజైన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి అనుమతులు కూడా పూర్తి స్థాయిలో పొందారు. సో అయితే ఈరోజు ఉన్న పలంగా 41.15 దీనికి ఎత్తు తగ్గించడం పట్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది? నీటి నిల్వ తగ్గించుకుంటే ఇటు రాయలసీమకి, ఉత్తరాంధ్రకి కూడా నీరు అందే అవకాశం లేదు, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా చెప్పడం. అది మొన్న కూడా సీఎం గారికి కూడా విశాఖపట్నానికి పైప్ లైన్ ద్వారా వాటర్ సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవంగా ఇక్కడికి ఏదైతే 45.72 మీటర్లు ఎత్తుని తగ్గించి 41.15 మీటర్ల ఎత్తుని నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉత్తరాంధ్రకి నీరు ఉండదు కాబట్టి పైప్ లైన్ ద్వారా అందిస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సో ఇదేంటి పరిణామం ఎలా ఉంటుందో ఏంటి పరిస్థితి? దీనివల్ల ప్రయోజనం ఏముంది మనకి? మొదటి విషయం ఏంటంటే పోలవరాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండుంటే ముందు ఆర్ఆర్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేసి దాని కింద ఉన్నటువంటి 3 లక్షల మంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో 7 మండలాలు ముంపుకు గురవుతున్నాయి, వాళ్ళందరికీ షటిల్ చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలించి ప్రాజెక్టుని పూర్తి చేయాలి. అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు. రెండోది కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేసింది. కేంద్రం నిధులు మేము కట్టము, అసలు ఆ ప్రాజెక్టుకి మాకు సంబంధం లేదు, ఆ ప్రాజెక్టు యొక్క మినిమం
ఆ డిజైన్లో ఉన్నటువంటి కట్టడం తప్ప మిగతా కాలువలు కానీ ఇతరత్ర మాకు ఏ అవకాశం లేదు, అవసరం లేదని చెప్పి చెప్తున్నప్పుడు దాని మీద పోరాడే స్థితి లేదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎత్తు తగ్గింపు పెంపు అనేది ఓన్లీ ఫర్ డైవర్షన్. అంటే ఈరోజు పొరుగు రాష్ట్రాలతో సమావేశం వేసి దానికి ఒక సమీక్ష సమావేశాన్ని పెట్టి అందులో ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలు కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల అభిప్రాయం ప్రకారంగా 45.72 మీటర్ల నుంచి 45.15 మీటర్లు వరకు మాత్రమే ఉంటే మంచిది అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అవసరమైతే ఉత్తరాంధ్రకి రాయలసీమకి మేము పంపింగ్ ద్వారా చేస్తామని చెప్పి సీఎం చెప్పారు. అసలు ఇది ఏమైనా అగ్రిమెంట్ అంటే ఇది అగ్రిమెంట్ కాదు, ఓన్లీ చర్చలే. ఈ చర్చలు కూడా ఇప్పుడు ఎందుకు పెట్టారంటే అసలు పోలవరం ప్రాజెక్టు మీద నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డంకులు పడుస్తుంది, ఆ కేంద్రాన్ని అడిగే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, అఖిల పక్షాలు తీసుకుపోవడం లేదు అనే విమర్శలు ఏవైతే వస్తున్నాయో ఈ టైంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం సమీక్ష సమావేశం పేరుతో ఎత్తు పెంపు తగ్గింపు అనే కార్యక్రమం పెట్టారు. అసలు కడితే కదా ఎత్తు పెంపు తగ్గింపు, ముందు కన్స్ట్రక్షనే కాకుండా ఎత్తు పెంపు తగ్గింపు గురించి వచ్చేందుకు ఒకటి. రెండోది బేస్మెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ పూర్తవుతున్న దానికి తగ్గించడానికి పెంచడానికి మరి చర్చలేముంది. ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైనా పునాది వేసినప్పుడే చర్చ చేస్తారు, ఎన్ని మీటర్లు ఉండాలి ఎన్ని మీటర్లు ఉండకూడదని. ఒకవేళ చర్చించి అగ్రిమెంట్లు చేసినప్పుడు కూడా ఆ ప్రాజెక్టు తాలూకా ఎత్తు పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ కావేరీ జలాల్లో మనం పడుతున్న తగాదు అదే, మనకున్న కర్ణాటకకి మధ్య కావేరీ జలాల్లో మనం పడుతున్నటువంటి తగాదు అదే. వాస్తవానికి ఇది డిజైన్ చేసేటప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తు డిజైన్ చేసేటప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో ప్రారంభ దశలోనే మీరు అన్నట్టుగా ఏదైతే గ్రౌండ్ స్థాయి వర్క్ స్టార్ట్ చేస్తున్నారో అప్పుడే చర్చించి వాళ్ళని సానుకూలంగా స్పందించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని దీన్ని 45.72 మీటర్లు ఎత్తు ప్రపోజ్ చేశారు. దానివల్ల సుమారు 14.15 మీటర్లు ఎత్తు అంటే 194 టీఎంసీలు నీరు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిగా తాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఒప్పించారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలను ఏదైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను ఒప్పించి గత ప్రభుత్వం కానీ కేంద్రం కానీ జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు రీబ్యాక్ తీసుకోవాల్సిన అవసరం అవుతుంది? మీరంటే చర్చ చేంజ్ అవసరం ఉంది, ఆల్రెడీ పనులు ప్రారంభం అయిపోయిన తర్వాత. యాక్చువల్గా ఇది ఒప్పందం కాదు, కేవలం అభిప్రాయ సేకరణ అని చెప్పి పెట్టారు. అభిప్రాయ సేకరణకి వాళ్ళు చెప్పేదానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. బహుశా వాళ్ళు ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు అదే చెప్పుండొచ్చు. చెప్పున్న దాన్ని మేము పరిశీలిస్తామని ముఖ్యమంత్రి గారు అని ఉండొచ్చు. కానీ ఇది పరిశీలించడానికి ఆల్రెడీ వాళ్ళ అభిప్రాయంతో అంగీకారంతోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కేవలంగా పోలవరం నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందనే దాని మీద వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి పెట్టిన సమీక్ష తప్ప నిజంగా ఇది ఇప్పుడు చెల్లుబాటు కాదు. కాబట్టి ఈరోజు ఇవన్నీ చర్చించి ఒక నెల రోజులు పోయాక 2 నెలలు పోయాక మరొక వివాదం ముందుకు వచ్చినప్పుడు మేము ఆ ప్రభుత్వాల మాట వినక్కర్లేదు, మనం ఆల్రెడీ అగ్రిమెంట్లు అయి ఉన్నాయి, మేము ముందుకెళ్తాం, ప్రజల కోసం అండగా ఉంటామని అప్పుడు చెప్తారు. అంటే దీన్ని ఒక రాజకీయ స్ట్రాటజీగా వాడుకుంటున్నారు, రాజకీయంగా లాభ నష్టాలను బట్టి ఆధారం పెట్టుకుని ఉపయోగించుకున్నారు. ఇక్కడ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పెట్టిందే తప్ప ఇందులో ఎత్తి తగ్గించడానికి పెంచడానికి ఏమీ లేదు. ఆల్రెడీ పూర్వం అగ్రిమెంట్లు అయ్యాయి. ఇదేదో మొన్న 2014 అయిన అగ్రిమెంట్ కాదు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది కంటిన్యూ అవుతుంది. కొత్తగా ఈ వివాదాలే కాదు, ఏ ఒక్క అంశం వచ్చినా అది ఏమి చెల్లుబాటు కాదు. కాదు రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడు బయటకు తీసి 2 మాట్లాడుతుంటారు. ఈ రకంగా దీన్ని ఉపయోగించుకుంటారు. మీరు అన్నట్టు ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పక్క రాజకీయ అవసరం కోసం ఆడుకున్నాయి. ప్రజలతో మైండ్ గేమ్ అంతే, మైండ్ గేమే. ఓకే, రైట్. ఇక ఈయన ఆంధ్రజ్యోతిలో మరో కథనం వెలువడింది. శృతిమించిన స్వామి భక్తి స్వరూపినంద కోసం సర్కార్ సాష్టాంగం. ఈ నెల 18న ఆయన సేవలను ఉండండి. పేటెం నుంచి లేఖ రాగానే సర్కార్ స్పందన. కంచి శృంగేర పీఠాధిపతులకు ఇవ్వని మర్యాద. పుట్టినరోజు పెళ్లి రోజు అయితే ఆలయానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. అదే ముఖ్యమంత్రి పుట్టినరోజు అయితే తిరుమల అర్చకులు లేదా స్థానికంగా ఉండే ప్రముఖులు ఆలయాలు అర్చకులు వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ బహుశా ఆధ్యాత్మిక చరిత్రలోనే తొలిసారిగా ఒక స్వయం ప్రకటిత ప్రైవేటు పీఠాధిపతి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల అర్చకులు కదిలి రావాలంటూ ప్రభుత్వం వింత వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టినరోజు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అర్చకులు అధికారులతో సహా వచ్చి స్వరూపానంద ప్రసాదాలు
ఆలయ స్థాయికి తగిన మర్యాదతో కానుకలు సమర్పించుకొని వెళ్లాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ రాష్ట్రంలో ఉన్న 23 ప్రముఖ దేవాలయాలకు లేఖ జారీ చేశారు. సరే, ఏంటి అసలు పరిస్థితి? ఒక ప్రైవేటు పీఠాధిపతి పుట్టినరోజుకి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు 23 దేవాలయాలకు చెందిన అధికారులు, ప్రధాన అర్చకులు అక్కడికి స్వామివారి సన్నిధిలో వెళ్ళి సేవ చేసుకోవాలనేది ప్రభుత్వం జీవో జారీ చేయటం ఒక ఎత్తు అయితే, జీవో జారీ చేశాము వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళ తాలూకున్న సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుందని కమిషనర్ ప్రకటన చేశారు. అసలు ఇదంతా వింతగా ఉంది. ఏంటి పరిస్థితి అంటే స్వామి స్వరూపానంద స్వామి చరిత్ర విశాఖపట్నం ప్రజలకు తెలియంది కాదు. గత చరిత్ర అయింది ఏంటో అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని దర్శించుకోవడం, ఆయన ముఖ్యమంత్రి అవుతారని నేను ఒక మాట చెప్పడం, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి స్వామి స్వరూపానంద చెప్పిందే కరెక్ట్ అయింది కాబట్టి ఆయనే నా దేవుడు అని చెప్పేసి ఈయన భావించడం, ఇవన్నీ తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ భక్తుడు, అది వాస్తవం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రిస్టియన్గానే ఉండాల్సిన అవసరం లేదు, అన్ని మతాలను గౌరవించాలి. ఆయన కూడా ఆ రకంగా గౌరవిస్తున్నారు. అది తిరుపతి వెంకటస్వామి గారిని కానీ, వెంకటేశ్వర స్వామి గారిని కానీ, లేకపోతే సింహాచలం దేవస్థానం కానీ, అందులో భాగంగా స్వరూపానంద స్వామిని కూడా ఆయన దర్శించుకోవడం ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆయనే కాదు, ఆయన తాలూకా పార్టీ వాళ్ళు ఎవరు సందర్శించిన అభ్యంతరం కూడా ఇందులో ఏమీ ఉండదు. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే ప్రభుత్వం జీవో జారీ చేయడం, ఆ జీవోలో కూడా 23 దేవాలయాలు ప్రభుత్వం తలక దేవాలయాల యొక్క అర్చకులు వెళ్ళి కానుకలు సమర్పించుకోమని చెప్పడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఇది సరైనది కాదు. దీనివల్ల 2 నష్టాలు. మొదటిది, ప్రభుత్వం మతాన్ని ప్రోత్సహించి ప్రజల మధ్య ఈరోజు విభేదాలు సృష్టించడానికి ఉపయోగపడుతుందనే వాదన ముందుకు వస్తుంది. ఎందుకు? ఈరోజు స్వరూపానంద స్వామికి ప్రభుత్వం కమిషనరు ఇచ్చారు లెటరు. మరి రేపు క్రిస్మస్ వస్తుంది, ఆ సందర్భంగా ఏం చేస్తారు? లేకపోతే రేపు ఇంకా సత్యసాయిబాబు గారి బర్త్డే వస్తుంది, అప్పుడు ఏడు చేస్తారు? ఆయన కూడా అనంతపురంలో కదా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఒక ప్రైవేటు స్వామీజీలకి ప్రభుత్వం అధికారిక లెటర్ ఇవ్వడం అనేది సరైనది కాదు. ఇది రాజకీయంగా కాదు కదా, ప్రజాస్వామ్యంలో కూడా సరైనది కాదు. ఇది ఖచ్చితంగా మత ఉద్దేశాలను ఆపాదించి మతాలను ప్రేరేపించడానికి ఉపయోగపడే అవకాశమే. బహుశా దీనికి వెనకాతలు ఇంకెవరైనా బ్యాక్గ్రౌండ్ నడుపుతున్నారేమో అనుమానంగా ఉంది. ఇక రెండోది, మీరు చెప్పినట్టు మీ ఇష్టం వచ్చిన వెళ్ళొచ్చు లేకపోతే మానేయచ్చు. అసలు దానికి జీవో ఎందుకు ఇవ్వాలి? జీవో ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళొచ్చు మానేయచ్చు అంటే ఎవడు మానేస్తాడు? సహజంగానే ఆ దేవాదాయ ధర్మదాయ శాఖ యొక్క నిధుల మీద ఆధారపడి నడుస్తుంది దేవాలయాలు ఇవి. ఆ దేవాలయ కమిషనర్ వాళ్ళు లేఖ ఇచ్చిన తర్వాత వెళ్ళాలా మానేయాలా అనేది మీరు నిర్ణయించుకోండి అంటే, మరి ఆయన జీవో ఇచ్చిన తర్వాత వెళ్ళడం మానేసింది ఎవరు? ఖచ్చితంగా జీవో ఇచ్చారంటే ముఖ్యమంత్రి తాలూకా ఆర్డర్ లేకుండా ఎవరు? ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వేశారంటేనే జీవో వచ్చింది. జీవో వచ్చాక అందరూ వెళ్తారు. కాదు, ఇది సరైనది కాదు. తక్షణమే దీని నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి జీవోని. 18 ఇంకా టైం ఉంది. జీవోని వెనక్కి తీసుకొని ఇటువంటి వాటిని ప్రోత్సహించే పద్ధతి నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలి. మత సామరస్యాన్ని కాపాడాలి, అన్ని మతాలను గౌరవించాలి. ఒక మతంలో ఒక వ్యక్తికి ఈ రకంగా ప్రేరేపించడం తప్పు. గతంలో కూడా కొంతమంది స్వామీజీని దర్శించుకునే చరిత్ర ముఖ్యమంత్రులకు ఉంది, ప్రధానమంత్రులకు ఉంది. రాష్ట్రపతులు కూడా వెళ్ళి శంకర దయాళ శర్మ గారు అయితే దేశాన్ని కూడా తిరిగేవాళ్ళు. సత్యసాయిబాబు గారి దగ్గర దర్శించుకున్నారు. ప్రైమ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, రాష్ట్రమంత్రులు, మంత్రులు అందరూ వెళ్ళేవారు. అదే వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ ఈరోజు గవర్నమెంట్ జీవో ఇవ్వడం అనేది తప్పు, ఏ రకంగానే సరైనది కాదు. దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది సిపిఎంగా మేమైతే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మీరు పాయింట్ చెప్పారు. ఎందుకంటే స్వామీజీలు అంటే సత్యసాయిబాబు గారు ఉన్నారు, లేకపోతే ఇంకొక మీరు కంచిపీఠాధిపతి ఉన్నారు, అందరినీ ఎవరి వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి రావచ్చు, కానీ అంతేగాని అందరూ వెళ్ళాలనే జీవోలు చేయటం కానీ. అంటే వాస్తవంగా అయితే సత్యసాయిబాబు గారు అక్కడ పుట్టపర్తిలో ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా ఆయనకు వచ్చిన ఆదాయాలను బట్టి కానీ, లేకపోతే ఇంకో విదేశీల నుంచి వచ్చే డాలర్స్ని కానీ దాని నుంచి అనంతపురం జిల్లాలో కొంత డెవలప్మెంట్ వర్క్ కూడా చేశారు. ప్రధానంగా ఎక్కువ తాగునీటి సమస్య ఎక్కువ ఉండేది అక్కడ ఆ ప్రాంతాల్లో. అటువంటి ఆ ట్రస్ట్ ద్వారా ఆయన కొంత సేవ చేశారు. ఏమైనా అటువంటి సేవలను మన స్వామీజీ చేశారంటారా? ఇప్పుడు మొదటిది గోపాల్ గారు, స్వామీజీలు సత్యసాయిబాబు గారు కావచ్చు, స్వరూపానంద స్వామి కావచ్చు, కంచి పీఠాధిపతి కావచ్చు, లేదా చిన్నజీరి స్వామి కావచ్చు, ఎవరైనా మఠాలు పెట్టుకోవడం వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ ఆ మఠం నిధులతో ప్రజలకి సహకరించడం కూడా వాళ్ళ ట్రస్ట్ తాలూకా నిబంధనలు బట్టి ఉంటుంది.
కానీ ఇక్కడ మూఢనమ్మకాలని మూఢ విశ్వాసాలని పెంచే ఒక చర్యలు ఏవైతున్నాయో అవి తప్పు. ఇప్పుడు ఉదాహరణకి సత్యసాయిబాబా గారి నోట్లో నుంచి శివలింగాలు తీస్తాను, ఇవి తప్పు. మీరు ఒక దైవ సంబూతుడిగా మీరు పెట్టుకున్నారు, ప్రజలు నమ్మనేయండి, అంతవరకు కరెక్ట్. కానీ ఈ రకంగా మూఢనమ్మకాలని మూఢ భక్తి విశ్వాసాలని ప్రేరేపించకూడదు. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇవ్వడం అనేది మూఢ విశ్వాసాలను పెంచేదానికి ఉంది, మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది సరైనది కాదు. అంటే అధికారంలోకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలు రావటం, అంటే విశాఖ జిల్లాలోనే విశాఖ అర్బన్లో మినహాయించి రూరల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఏడాది కాలంగా స్తబ్దతగా అంతర్గతంగా చాప కింద నీరులో సాగుతున్న వైఎస్ఆర్సీపీలోని వర్గం పోరు కానీ ఇది మొన్న డిఆర్సీ మీటింగ్లో వెలుగులోకి వచ్చింది. డిఆర్సీ మీటింగ్లోని విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వ భూములను ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తున్నారు, ఎట్టి పరిస్థితులు క్షమించేది లేదు, అంతటి వారిని ఉపేక్షించలేదు అని చెప్పేసి డిఆర్సీ మీటింగ్లో ప్రస్తావన తేవటం, దానికి సంబంధించి అనకాపల్లి ఎమ్మెల్యే అలాగే ధర్మశ్రీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఆయన విజయసాయి రెడ్డి గారి కామెంట్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళు కూడా తిరిగి కౌంటర్గా మాట్లాడడం, దానికి నిరసనగా ఎమ్మెల్యే ఆయన చోడవరం ఎమ్మెల్యే ఆయన బయటకు కూడా ఏదైతే డిఆర్సీ మీటింగ్ వెళ్ళిపోయారు. ఇది చిలికి గాలివానగా అయ్యి చాలా ఇదైంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి కూడా సమాచారం తిరగటం, ఇరు ఎమ్మెల్యేలని నాయకులను కూడా పిలిపించి మాట్లాడడం అమరావతిలో జరిగింది. అయితే నిన్న ప్రత్యేకించి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఈ వార్త వెలువడింది. ఇలా పంచుకుందాం విభేదాల పరిష్కారానికి వైసీపీ ఫార్ములా, తహసీల్దార్లు సిఐ పోస్టింగ్లు ఎమ్మెల్యేలదే, జిల్లా బాధ్యుల ద్వారా డిఎస్పీ ఆర్డీఓలు, పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీ ఇన్ఛార్జి హావా, ఎమ్మెల్యేలకు ఇలువ ఇవ్వాలని అధికారులకు హుకుం, విశాఖలో విజయసాయి అత్యవసర సమావేశం. సరే ఏంటి సార్ ఇది ఆధిపత్య పోరు? అసలు యాక్చువల్గా అంటే జనరల్గా మనం ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ ప్రజాప్రతినిధి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొన్ని విసులుబాటు వస్తుంది. ఈ ఎమ్మెల్యేకి చెప్పు చేయాలి అధికారులు మీరు, అది ఇది పరిస్థితి. ఎంఆర్ఓల బదిలీలు కానీ లేకపోతే ఎస్సీల బదిలీలు కానీ కామన్గా జనరల్గా మనం చూస్తాం, ప్రతి ప్రభుత్వం వచ్చిన అదే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే లోకల్గా ఎమ్మెల్యే ఎవరు రెఫర్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో కానీ ఇక్కడ ఈ విషయం ప్రధానంగా గత ఏడాది నుంచి కనీసం ఒక తహసీల్దార్ బదిలీ అవ్వాలన్నా, ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి ప్లానింగ్ ఇవ్వండి అని చెప్పినా సరే ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకోకుండా ప్లానింగ్ ఇవ్వట్లేదని ఒక ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి అసలు అధికారులు తీరాలుగా ఉంది, ప్రభుత్వ తీరాలుగా ఉంది, ఎందుకు ఈ వివాదం పైకి వచ్చిందంటారు? విశాఖపట్నంలో మొదటి నుంచి జరుగుతుంది ఏంటంటే, విశాఖపట్నం అర్బన్లో టీడీపీ కొంత గెలిచింది, వైసీపీ తగినన్ని సీట్లు వచ్చినప్పటికీ మొత్తం స్వీప్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రి ముత్తంశెట్టి గారికి ఎమ్మెల్యేలకి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సహజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఉపయోగించుకొని మంత్రుల స్థాయిలోనే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. గతంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో భూ కబ్జాలకు ఎలా పాల్పడ్డారో మనం అందరం చూసాం. 100 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. తహసీల్దారుల మీద పట్టు కానీ, డిఆర్ఓ ఆర్డీఓల మీద పట్టు కానీ మంత్రులకే ఉంటుంది, ఒక కలెక్టర్ మీద మినహా. కలెక్టర్ కూడా మంత్రి చెప్పిందే వింటాడు, కానీ కొంచెం ఆయనకి చాయిస్ ఉంటుంది, ముఖ్యమంత్రి దాకా లేకపోతే చీఫ్ సెక్రటరీకి చెప్పుకునే అవకాశం ఉంటుంది, కింద స్థాయి అధికారులకు అవకాశం ఉండదు. కానీ మంత్రి తన పెత్తనాన్ని ఉపయోగించుకొని తనకు అనుగుణంగా ఉన్న భూ కబ్జాలన్నీ చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు అటువంటివి చేసిన దానికేమో కంప్లైంట్ పెడుతున్నాడు పై అధికారులకి, పై పార్టీ నాయకులకి. అక్కడ నాయకులు విజయసాయిరెడ్డి గారే కాబట్టి ఎమ్మెల్యే మీద కంప్లైంట్లన్నీ విజయసాయిరెడ్డి గారికి ఇస్తే విజయసాయిరెడ్డి గారు డిఆర్సీ సమావేశంలో చెప్పడం, అది కొంతమంది ఎమ్మెల్యేలు కోపం తెప్పించింది. ఇప్పుడు కోపం తెప్పించడంతో పోలేదు, ఇప్పుడు వాళ్ళందరినీ కలిపి సమైక్యంగా ఉంచకపోతే రేపు స్థానిక ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏమవుద్దనే సమస్య ఇప్పుడు ముందుకు వచ్చింది. ఎందుకంటే విశాఖపట్నం టౌన్లో గత తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు పెట్టేస్తున్నాం, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టేస్తున్నాం అని చెప్పేసి పేరుతో 71,000 ఇళ్ల పట్టాలు అక్కడ పంచింది. స్వయంగా ఆంధ్ర యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చి ఇవ్వడం జరిగింది. ఎవరు నివాసం ఉంటే అక్కడ అలా పట్టాలు ఇచ్చారు, అలాగే కొత్తగా కూడా పట్టాలు ఇచ్చి ఆ రకంగా దరిదాపు ఒక దశలో 71,000, ఇంకో దశలో 28,000, దాదాపు 1,00,000 పట్టాల దాకా పంచారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ స్థానికంగా ప్రజలకి ఉంటుంది. ఇప్పుడు మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య వచ్చిన వివాదం, భూ కబ్జాలు ఇవన్నీ బయటపడిన తర్వాత
వైసీపీ ప్రభుత్వం పట్ల ఎమ్మెల్యేల పట్ల నెగిటివ్ ఉన్నా, మంత్రి పట్ల నెగిటివ్ ఉన్నా స్థానిక ఎన్నికల్లో దెబ్బైపోతారు. కానీ స్థానిక ఎన్నికల ముందు సర్దుబాటు చేసుకోవడానికి ఉన్న అవకాశం ఏంటంటే ఏ మండలంకైనా ఆ మండలంలోకి వెళ్ళి మంత్రి ఇన్వాల్వ్ అయిపోకుండా ఉండాలి. ఉదాహరణకి విశాఖపట్నం మంత్రికి అనకాపల్లితో సంబంధం ఏంటంటే ఆ జిల్లా మంత్రి కాబట్టి సంబంధం ఉంటుంది. కానీ ఇప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యే అడుగుతున్నాడు కాబట్టి అనకాపల్లి ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడాలన్నా లేదా పాల్పడకపోయినా నిజాయితీగా పనిచేసుకోవాలన్నా మంత్రి ఆటంకం లేకుండా ఉండాలి. అందుకని తహసీల్దారుల యొక్క ట్రాన్స్ఫర్లు కానీ, తహసీల్దారుల పని కానీ ఎమ్మెల్యేల పరిధిలోనే నిర్ణయించినట్లయితే ఇక తహసీల్దార్ ఎమ్మెల్యే ద్వారా సాగిలబడి ఉంటాడు. ఎమ్మెల్యే చెప్పింది చేస్తాడు. మంత్రికి చెప్పినా కూడా ఎమ్మెల్యేకి విలువ ఇవ్వాల్సిన తప్పదు. అందుకని వాటాలు పంచుకోవడం అంటే భూమి కబ్జాలకు పాల్పడడం, మిగిలిన భూములు ఎక్కడ ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసుకోవడం, వాటిలన్నింటినీ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు తన అనుయులకి పంచుకోవడం, అన్నింటికి అవకాశం వస్తుంది. ఇది మన జిల్లాలో కూడా గతంలో చూసాం. అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి సంతకాలు పెట్టి పట్టాలు ఇచ్చిన చరిత్ర మన జిల్లాలో ఉంది. మన జిల్లాలో కాదు, అన్ని జిల్లాలో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య వచ్చిన వివాదంలో తహసీల్దారు, సిఐ చాలా కీలకమైన వాళ్ళు. వాళ్ళ పరిధిలో ఉన్న సిఐలు వాళ్ళ మాట అనకపోతే, వాళ్ళకి అనుయులు కబ్జా చేస్తే కేసు పెట్టవయ్యా ఆయన ఎమ్మెల్యే చెప్తాడు, పెట్టకపోతే మరి ఆ ఎమ్మెల్యేకి ఏంటి ఇబ్బంది, పొరవేంటి, ఎమ్మెల్యే మాటకి విలువేంటి? అందుకని ఇప్పుడు ఈ సిఐ పోస్టుల్ని, ఎంఆర్ఓ పోస్టుల్ని ఎమ్మెల్యేల పరిధిలో పెట్టేస్తే ఆ రకంగా ఆ ఎమ్మెల్యే పరిధిలో ఉన్న భూములన్నీ అన్ని రకాల వ్యవహారాలు నడుపుకోవడానికి ఎమ్మెల్యేకి అనుమతి ఇచ్చినట్టు అవుద్ది. అధికారికంగా ఇది వాళ్ళ వ్యవహారం నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇందులో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు. నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే కబ్జా చేసినాడు ఎవడైనా అధికార పార్టీ వాడు ఉంటే అది తప్పురా అని చెప్పినా కూడా ఎంఆర్ఓ వినకపోవచ్చు. వినకుండా ఈ మంత్రి గారు చెప్పారని అటువైపు నుంచి చేస్తే ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తే అప్పుడు రేపు గెలాల్సింది ఎమ్మెల్యే. నా ప్రజలు నా మాట విలువ లేకుండా పోతే నాకు చెడ్డ పేరు వస్తే నేను ఎలా గెలుస్తాను? కాబట్టి నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఈ ప్రాబ్లం ఉంది. అందుకని ఈ అన్నిటి దృష్ట్యా వాళ్ళు ఈ రకంగా సర్దుబాటు చేసుకున్నారనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ గుడివాడ అమ్మర్ కూడా ఒక స్పష్టంగా చెప్పారు, మేము లోకల్గా ఉన్న ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో తిరగవలసిన వారు, మేము స్థానిక శాసనసభ్యుడికి విలువ లేకుండా చేస్తే మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు సిఫార్సు చేసి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము పని చెప్పినా లేదు, మీరు పరాయణ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అంటే అది ఇంకా శాసనసభ్యుడికి కొన్ని విలువ ఏముంది అనేది వాళ్ళ స్పష్టన. ఇక్కడ మంత్రికి ఎక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేసరికి మంత్రికి ఎమ్మెల్యేలకు కొంత డిస్టర్బెన్స్ ఉంది. అలాగే ఈ ఓవరాల్గా విశాఖ జిల్లా అనే కాకుండా అంటే ఉత్తరాంధ్రలోని పూర్తి స్థాయిలో ఏది జరగాలన్నా విజయసాయి రెడ్డి గారి పూర్తి ఆదేశాలు ఇవ్వాలి అధికారులకి అనేది ఒక అంతర్గతంగా వాళ్ళ ఒక చర్చ కొనసాగుతుంది. అసలు ఇది ఎంతవరకు సమంజసం సార్? చర్చ కొనసాగడం కాదు, విజయసాయి రెడ్డి గారి పెత్తనం ఉత్తరాంధ్ర మంత్రుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉందనేది వాస్తవం. ఒకటి, ఈరోజు విశాఖపట్నంలో ఎమ్మెల్యేల మధ్య వివాదమే కాదు, విజయనగరం జిల్లాలో ఎంఆర్ కళాశాల విషయంలో కూడా ఇక్కడ మంత్రి గారు ఏమనరు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమనరు, ఎంపీ గారు సంతకం పెడతారు. ఎంపీ గారు సంతకం పెట్టమని చెప్పింది ఎవరు? అయితే మంత్రి గారు చెప్పాలి, అది విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. రెండు, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తారు ఏ సంచేత గాయత్రి గారికి అనుకూలంగా. అసలు విజయసాయి రెడ్డి గారికి ఇక్కడ మానసాస్కి లేకపోతే ఇక్కడ ఉన్న ఎంఆర్ కాలేజీకి సంబంధం ఏంటి? ఎంఆర్ కాలేజీలో చదువుకున్న మంత్రి గారు ట్వీట్ చేయాలా, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా, లేదా స్థానిక ఎమ్మెల్యే చెప్పాలా? కానీ విజయసాయి రెడ్డి గారు ఏమో దాని మీద ట్వీట్ చేస్తారు. అలాగే విశాఖపట్నంలో భూములు ఉన్నాయి, పంచవటి భూములకు సంబంధించి కూడా వీళ్ళు కమిటీ వేస్తే ఆ కమిటీలో ఎంపీని పెట్టాలి. కానీ ఎంపీ రియల్ ఎస్టేట్ చేసేవాడు ఇంతకుముందు మల సత్యనారాయణ. అంతకుముందు రియల్ ఎస్టేట్ కాబట్టి ఇప్పుడు ఎంపీని పెడితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ని పెట్టారంటారని ఆయనకి బదులు విజయసాయి రెడ్డిని పెట్టారు. అలాగే విజయసాయి రెడ్డిని ఎందుకు పెట్టాలా? విశాఖపట్నం వాళ్ళు ఎవరన్నా పెట్టొచ్చు కదా. విశాఖపట్నం స్థానికంగా నిజాయితీ పరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని పెట్టొచ్చు కదా. అది మానేసి అటు సంవత్సరాల దేవస్థానం మీద కానీ మానశాస్త్ర సంచేత నియమించడంలో కానీ ఇప్పుడు ఈ అన్నింటికి కూడా విజయసాయి పెత్తనం ఉంది. మీరన్నట్టుగా చిన్న పాయింట్, నిన్న ఏదైతే ఈ వివాదం జరిగిందో వైఎస్ఆర్సీపీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రచ్చబండి పెట్టి మాట చెప్పాడు. రైట్, ఓకే, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ఇచ్చేస్తున్నారు, అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు, ఇటువంటి దుశ్చర్యలు చేస్తే పార్టీ క్షమించలేదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేది ఏదైతే మా విజయసాయి రెడ్డి గారు డిఆర్సీ మీటింగ్లో చెప్పారో అది చాలా మంచి పరిణామమే. కానీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, ప్రభుత్వ భూములు కబ్జా చేయడం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో, మరి ప్రైవేట్ భూములు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఏమని? సింహాచల దేవస్థానం విషయంలో కానీ,
ఇక్కడ మాన్సస్ భూముల విషయంలో కానీ మరి మీరెందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, అట్లాంటప్పుడు మీరు చేసేది మీకు ఒక న్యాయమా వాళ్ళకు ఒక న్యాయం అనేది ఆయన ప్రశ్నించాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది మొదటిది రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించారు అనే దాన్ని పక్కన పెడితే సింహస్థానం దేవస్థానం భూమిలో కానీ లేకపోతే మానసాస్ ఇష్యూలో కానీ విజయసాయి రెడ్డి గారు ఇంటర్వ్యూ అవ్వడం తప్పు, అక్కడ కమిటీలో ఆయన ఉండడం తప్పు, ఇక్కడ మానసాస్కి జరుగుతున్న వివాదంలో సంచేత గజపతికి అనుకూలంగా ట్వీట్ చేయడం అంటే మానసాస్ చైర్మన్కి అనుకూలంగా ట్వీట్ చేయడం తప్పు. ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా చెప్తే దానికి సమాధానంగా ప్రభుత్వ ప్రతినిధిగా మీరు చెప్పొచ్చు, కానీ ఇష్యూ అది కాదు. మహారాజా కళాశాల ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకునే ఒక విద్యాలయం. రాజులు దానికి 14,800 ఎకరాల భూములు దఖలుపరిచారు. మరి అటువంటి ఒక కీలకమైనటువంటి విద్యాలయాలకు సంబంధించిన దాంట్లో సంచేత గజపతిరాజుకి మద్దతుగా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తే దానికి ఈయన ట్వీట్ చేస్తున్నాడు. మీకేంటి అంత అవసరం? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ అధినేత, ఆయన ఏ ఇష్యూ మీద ట్వీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కూడా అటువంటి పరిస్థితి ఉంటే రాజకీయంగా మీ పార్టీ తరఫున మీరు ఒక ప్రకటన అధికార ప్రతినిధి ఇప్పించండి. అంబటి రాంబాబు గారు అధికార ప్రతినిధి, ఆయనతో ఇప్పించండి. కానీ ఉత్తరాంధ్ర ఇష్యూ ఏదొచ్చినా విజయసాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. ఇది మంచి పరిణామం కాదు. ఒకవేళ నిజంగా మీ ప్రభుత్వానికి అనుసంధానంగా మీరు పెద్దలుగా ఉంటే ఇంటర్నల్గా ఉండండి. ఓపెన్గా మంత్రులే కీలకం. బొత్స సత్యనారాయణ గారు కానీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళు వాళ్ళకి ఎమ్మెల్యేల అండలో పెట్టుకొని అక్కడ ఉండే పరిపాలన చేయాలి. అది మానేసి మీరు ముందుకు రావడం ఏంటి? కాబట్టి ఇది తప్పు. ఈ రకంగా బయట నుంచి పెత్తనం అనేది పార్టీగా ఉండొచ్చు, అది మీ ఇష్టం. కానీ ప్రజాప్రతినిధుల మీద పెత్తనం ఉంటే వాళ్ళు నిజాయితీగా రేపు ఎమ్మెల్యేలుగా గెలవాలన్నా లేదా ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నా మీ పెత్తనం వల్ల అవ్వదు కదా. మీరేదో భూమి కబ్జా చేస్తారు, కబ్జా చేసిన దానికి ఎంఆర్ఓ సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈరోజు మేము ఎర్రచెరువు విషయం చెప్తున్నాం. ఎర్రచెరువు ఇష్యూ అక్కడ పెద్ద ఎత్తున జరిగింది. అందులో పైనుంచే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి పైనుంచి ఇన్ఫ్లుయెన్స్లో మీరున్నారా, మీ అధికార ప్రతినిధులు ఉన్నారో మాకు తెలియదు కదా. కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి అలాగని మంత్రులు ఏమి సరైన వాళ్ళ కాదంటే అది వేరే విషయం. ఏదైనా మంత్రి తన స్వేచ్ఛగా ఆయన నిర్ణయం చేసుకునే హక్కు ఉంది. ఆ నిర్ణయాన్ని ప్రకటించమనండి, తప్పేముంది. అది మానేసి మీరు ప్రకటించడం తప్పు, మీ పెత్తనం తప్పు. అయితే ఇక సాక్షి దినపత్రికలో ప్రధాన వార్త ఉంది, రెచ్చగొట్టి అలజడులకు కుట్ర, ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు ఆల్తాఫ్ రాజా, ముస్లిం యువత ఆ పార్టీలు ఉచ్చులో పడొద్దు, చలో నంద్యాల పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, సలాం ఘటనపై సీఎం తక్షణమే స్పందించారు. ఇలాంటి కేసులో ప్రభుత్వమే బెయిల్ రద్దు పిటిషన్ వేయడం ఇది తొలిసారి. వైఎస్ఆర్ మాదిరిగానే మైనార్టీలకు జగన్ కొండంత అండ. నారా హమారాలో దేశద్రోహం కేసులు మైనార్టీలు మరవలేదు అనేది ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇందులో ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాలలోని ముస్లిం సలాం అని ఆయన కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారో దాన్ని మానవీయ కోణంలో చూడవలసింది పోయి రాజకీయ కోణంలో ఎందుకు దీన్ని ఉచ్చులో లాగుతున్నారని అర్థం. దానికి సంబంధించి అన్ని ఒక ప్రతిపక్ష పార్టీలని కాదు, వామపక్షాలు కానీ ఇతర పార్టీలు కూడా తీవ్రంగా రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా ఖండించాయి, ఇచ్చేసాయి. దీన్ని మళ్ళీ ఎందుకు రాజకీయం చేయాలని చూసుకుంటున్నారు? ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ముస్లిం సోదరులు, ఇటు టీడీపీ నుంచి మైనార్టీ సెల్ అని వాళ్ళు, ఇక్కడేమో వైసీపీ నుంచి మైనార్టీ సెల్ అని వీళ్ళు దీన్ని రచ్చ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అసలు వాస్తవంగా ఒక వ్యక్తి ఏదైతే నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారో కేసు ఫైల్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చేవాడి తప్పు అవుతుందా, కేసు ఫైల్ చేసేవాడి తప్పు అవుతుందా? అసలు ఫస్ట్ ఈ కేసుకి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో కూడా కుటుంబం అంతా పెట్టారు. దాని మీద ప్రపంచం అంతా స్పందించి ఆయనకి సానుభూతి తెలియజేశారు. ఇటువంటి చర్యలు ప్రజలు ఎవరు పాల్పడకండి, అది ఉద్రేకంతో కూడుకున్న చర్యలు, మానవ జీవితాన్ని అనుభవించండి అని చెప్పారు చాలా మంది సోషల్ మీడియా. వామపక్ష పార్టీలు కూడా దీని మీద సరైన వైఖరిని ప్రకటించాయి. ఇప్పుడు మనం పరిగణలో తీసుకుంటే నంద్యాల ఇష్యూలో చూసుకుంటే తెలుగుదేశం తాలూకా ముస్లిం మైనారిటీస్, వైసీపీ తాలూకు ముస్లిం మైనారిటీస్ అనే రెండు విభజనలు అనేవి కనబడుతున్నాయి. అసలు ఇంతవరకు ముస్లింలు ఎప్పుడు కూడా విభజన లేదు, ఐక్యంగా ఉన్నారు. ఇప్పుడు ఐక్యంగా ఉన్నారు. ఒక్క మాల మాదిగల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాదిగ దండారా పెట్టించి వర్గీకరణ ఇష్యూ తెచ్చి విడగొట్టారు. మళ్ళీ ఇప్పుడు ముస్లింల విషయంలో అది కనబడుతుంది. నంద్యాల ఇష్యూని పెట్టుకొని ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. అయితే సిఐకి లేకపోతే వాళ్ళకి బెయిల్ ఇవ్వడం తప్ప ఒప్ప అంటే సహజంగానే బెయిల్ ఇవ్వడంలో కోర్టులు వ్యవహరించే అత్యుత్సాహం ఉంటుంది.
అందులో కోర్టు జడ్జీలు కొంతమంది ఆ ఇష్యూని బట్టి ఇన్సిడెంట్ని బట్టి ఇస్తారు. ఇందులో నిజాలు ఏంటి, ఎందుకు కోర్టు బెయిల్ ఇచ్చింది అనేది పక్కన పెడితే బెయిల్ ఇచ్చింది కోర్టు. దాని మీద నువ్వు నంద్యాలలో వెళ్ళి ముట్టడి చేయాల్సిన అవసరం ఎందుకని ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి. ఇది తప్పు అని అధికార పక్షం మరొక ముస్లిం వర్గంతో మీరెవరో అందులో పాల్గొకండి అని చెప్పడం ఇది రెండో తప్పు. ఒకవేళ నిజంగా అటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీ యంత్రాంగం ఉంది, యంత్రాంగంతో కట్టడి చేయొచ్చు. ఈ రెండు వైపులా తప్పులే. కానీ ఇప్పుడు ముస్లింల మధ్య విభేదాలు తెచ్చి ఎవరి గ్రూప్ నాలు నిలబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్న ఇష్యూలాగా ఇది కనబడుతుంది, వాడుకుంటున్నారు. ఇక ఇందులో సిఐ తాలాగా తప్పులేదా ఉందనే అన్ని పార్టీలు ఖండించాయి. అది బెయిల్ ఎందుకు ఇచ్చారని అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తించాలి. బెయిల్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి అంటే చాలా ఇష్యూలు ఇవ్వడం లేదు. మరి ఆ ఇష్యూలు ఎందుకు ఇచ్చాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను చెప్తే ఇచ్చేసే పరిస్థితి లేదు అనేదే చెప్తుంది. కాబట్టి బెయిల్ ఇవ్వడానికి చట్టంలో ఉన్న అనేకమైన అంశాలు ముందుకు రావచ్చు. మీకు మొన్న మనం చూస్తే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన దాంట్లో మోడీ గారి ప్రత్యక్ష ప్రమేయం. ఎంత దారుణం అంటే నిర్బంధంలో ఉన్నటువంటి గురుగావ్ ఈరోజు బాధితులుగా ఉన్న వరవరరావు గారు 80 ఏళ్ళు వృద్ధుడు అరెస్ట్లో ఉండి జైల్లో పెట్టి ఆయన చేసిన తప్పు లేకపోయినా మగ్గుతున్నారు. ఈరోజు బెయిల్ ఇమ్మంటే ఇవ్వడం లేదు. వాడు మర్డర్ చేశాడు, మర్డర్లో కూనికోరని చెప్పి తెలిపోయింది. తెలిసిపోయిన వ్యక్తికేమో ఇది అన్యాయం అని, ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు అమిత్ షా. ఇవ్వడమే కాకుండా బెయిల్ 4 రోజుల్లో తెప్పించారు. ఒక ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఈ ప్రభుత్వాన్ని విమర్శించింది సోషల్ మీడియాలో జైల్లో పెడితే 70 రోజులైనా బెయిల్ ఇవ్వాల. ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉంది, ఆయనకి మా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే బెయిల్ ఇవ్వాల. కానీ 7 రోజుల్లో నేను బెయిల్ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అనేది బెయిల్లో ఉంటుంది. మరి ఈ ఇష్యూలో సిఐకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జడ్జీలు వినడం లేదనేది మన రాష్ట్రంలో ఉన్న అనుభవం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ తగాదాన్ని సృష్టించే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో. మైనార్టీల మధ్య గొడవ అయినప్పటికీ మైనార్టీలకు మద్దతుగా బీజేపీ కూడా వెళ్ళి ఆ రకంగా ఒక మొత్తం ఉన్మాదాన్ని రెచ్చగొట్టే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయేమో చూడాలి. గతంలో అంతర్వేదులు అటువంటి జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగా వ్యవహరించింది. ఈరోజు కూడా మనం చెప్తున్నది అన్ని వర్గాలని సమస్య లేకుండా కలుపుకుపోయి సమన్వయంగా ముందుకెళ్ళాలి. ప్రజలు కూడా మన సమయం పాటించాలి. ఆ రకంగా ఉద్రిక్తకి అవకాశం ఇవ్వకుండా. ఇక్కడ ఒక అంశం ఉందండి. ఇక్కడ ఏమైందండి ఇది విషయం, ఏదైతే సిఐకి బెయిల్ ఇచ్చారో లాయరు ఆయన టీడీపీలో ఉంటున్నాడు. ఫస్ట్ థింగ్, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఆయన బెయిల్ తీసుకొచ్చింది టీడీపీ లాయర్ తీసుకొచ్చాడు కాబట్టి టీడీపీలో ఇచ్చేసారని వాళ్ళ అధికార పార్టీ తాలూకు ఆరోపణ. వీళ్ళేమంటున్నారు, అసలు కేసు ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. కేసుల్లో ఉన్న ఏ లాయర్ అయినా సరే, అంటే జనరల్గా ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి చేయకూడదంటే అది మనకు కరెక్ట్ కాదు. కానీ ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ అడ్వకేటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులో కొన్ని వాదించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన చెప్పింది ఏం కాదు కదా. అలా ఇటువంటి సంఘటన ఇది కాకుండా దీని రాజకీయ కోణం చూస్తుంది. ఎందుకంటే కేసు ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. పోలీస్ డిపార్ట్మెంట్ కట్టే సెక్షన్ నేపథ్యంలోనే సెక్షన్లో ఉన్న లొసుగులను బట్టి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటాడు, దాన్ని ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ సెక్షన్స్ ఏంటి, 306 అనేది నాన్ బెయిలబుల్ ఇది. అందులో దాంతోపాటు 506 ఒకటి కట్టారు. ఈ నాన్ బెయిలబుల్ కేసు ఏదైనా పెట్టేటప్పుడు కంపల్సరీగా ఇది విట్నెస్ ప్రూఫ్ చేయాలి. విట్నెస్ ప్రూఫ్ ఉండేటప్పుడు ఇమీడియట్గా దానికి రిమాండ్ పంపిస్తారు, ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమన్నారు, రిమాండ్ ఇందులో ప్రూఫ్స్ ఏం లేవు. ఏదైతే సలాము సోషల్ మీడియాలో ఆడియో రిలీజ్ అయ్యిందో ఆ ఆడియోని ఈ పిటిషన్ దీనికి అంటే అడ్మిట్ చేయలేదు, ఇవ్వలేదు. ప్రూఫ్ కూడా అంగీకరించలేదు కాబట్టి బెయిల్ ఇచ్చింది. అందులో 506 ఉంది, అది బెయిలబుల్ కాబట్టి ఇచ్చింది అనేది కోర్టు వాదన, అంటే అడ్వకేట్ వాదన. నేను చాలామంది అడ్వకేట్ మాట్లాడాను. ఇక్కడ న్యాయవాది అనేవాడు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా అన్ని వాదిస్తారు. మనకు లోకల్ కొంతమంది చాలామంది న్యాయవాదులు ఉన్నారు, ఆ పార్టీ చెందిన ఈ పార్టీ చెందిన ఉన్నారు. ఈ పార్టీలో జనరల్గా గోపాల్ గారి ఇష్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేస్తుంది కాబట్టి తనకు అనుకూలమైన నిర్ణయాలన్నీ కూడా అనుగుణంగా మార్చుకోవడానికి ఉన్న సెక్షన్స్ పెట్టుకుంటారు. సహజంగా పోలీసులు వాళ్ళ తాలూకా అవకాశం వచ్చిన ఉపయోగించుకుంటారు. రెండోది చూడాల్సింది ఏంటంటే ఆ సెక్షన్స్ని ఉపయోగించుకోవడం ఉపయోగించుకోకపోవడం ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ఇష్యూలో 506 పెట్టారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. నాన్ బెయిలబుల్ కేసు ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని జడ్జి ఆలోచించారు. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టలేదు అని అంటే అది వేరు, ఆల్రెడీ నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు.
కాబట్టి జడ్జి ఎందుకు ఇచ్చాడు, లాయర్ ఏం వాదించాడు అనేది ఇందులో వివాదాలు అనవసరం. తెలుగుదేశం లాయరా ప్రభుత్వం ఇవి పక్కన పెడితే ఇక్కడ ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే ఆల్రెడీ ఆయన బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు, ఇష్యూ అక్కడ అయిపోయింది, కోర్టులో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈరోజు ఉద్రిక్తలు రెచ్చగొట్టే ప్రయత్నం రెండు పార్టీలు కూడా ఆ రకంగా రెండు పార్టీలు ఒకవైపునేమో తెలుగుదేశం లాయర్ ఇలా చేశారు కాబట్టి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం, తెలుగుదేశం వాళ్ళేమో న్యాయం చేయాలి సలాంకి అని చెప్పేసి ఇలా నంజాలు పెట్టడం, ఇంటర్నల్ గా దానికి బీజేపీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా తప్పు. మత ప్రాతిపదికన ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టద్దు, సలాంకి న్యాయం జరగాల్సిందే. పోలీసులు బెయిల్ ఇచ్చినారు అంటే ఆ బెయిల్ ఇచ్చింది తప్ప ఒప్ప జడ్జి విజ్ఞత సంబంధించి ఉంటుంది. చట్టాల పరిధిలో ఉన్నటువంటివి కూడా ఈరోజు బెయిల్ కానీ కోర్టులు కానీ న్యాయం చేయకపోయినా అన్యాయంగా ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకు మనం ప్రత్యేక ఇష్యూలో చూస్తున్నాం, ఈ రోజుకి అమ్మాయికి న్యాయం జరగలేదు. అమరావతి రైతులు అన్న రోజులు జరుగుతున్నారు. బెయిల్ అనే కాదండి, దేని విషయం ఈ రోజు మేము ఎంఆర్ కాలేజీ విషయంలో మహారాజా కళాశాల అన్ఎయిడెడ్గా మార్చకూడదని చెప్పేసి నేనే స్వయంగా మా పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున కోర్టుకు వెళ్ళాము. హైకోర్టు ఇప్పటికి 2 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు డైరెక్షన్ ఇవ్వడాలా. మరి డైరెక్షన్ ఇచ్చి స్టే ఇవ్వాలి కదా ఇమీడియట్గా. ఒకవైపున పరిణామాలు జరిగిపోతున్నాయి, కమిటీలు వస్తున్నాయి, పర్యవేక్షణ చేస్తున్నాయి. మరి ఈ టైంలో ఇది తప్పు అని చెప్పి స్టే ఇవ్వాలి కదా, తాత్సారం చేస్తుంది. మరి అదే హైకోర్టు ఏ రకంగా బెయిల్ ఇచ్చేస్తుంది. అందుకని హైకోర్టు జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఇది ఒక వాస్తవం. అయితే రెండో వైపులో అన్ని కేసులు అలాగ ఉన్నాయంటే కాదు. అదే క్రమంలో ఈ విషయంలో ఆల్రెడీ బెయిల్ వచ్చింది, తప్పో ఒప్పో కేసు నడుస్తుంది. ఇందులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవడం తప్పు. ఆ రకంగా ప్రజల మధ్య విచ్ఛిన్నం, ముస్లింల మధ్య కాదు మొత్తం ప్రజల మధ్య విచ్ఛిన్నం చేయడం తప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళు అక్కడ యాక్టివిటీ చేస్తే రాష్ట్రంలో ముస్లింలంతా కూడా ఏదో చేయాలి. అన్ని జిల్లాలు రెండు వర్గాలు మారిపోతారు, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మాల మాదిగలు ఎలాగే చీలిపోయారు, ముస్లిం కూడా వాళ్ళు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఇది తప్పు. ఇక విశాలాంధ్రలో చూసుకుంటే ప్రధానమైన వార్త వెళ్ళింది, నిరుద్యోగాంధ్ర జాబ్ క్యాలెండర్ జీరో, జాబ్ క్యాలెండర్పై సమీక్ష జరపాలి. ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి రాజేంద్ర బాబు ప్రకటన చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ డిఎస్సి పోస్టులు భర్తీ ప్రక్రియ చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు నోచుకోలేదు. లాక్డౌన్, కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఉద్యోగం భర్తీ కాలేదు. ఈ ఏడాదిలో గ్రామ సచివాలయం 2 పోస్టులు మినహా మిగిలిన ఉద్యోగ విభాగాల్లో నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయలేదని చెప్పి ఆందోళన వ్యక్తం. దీనివల్ల నిరుద్యోగ యువత చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అర్జెంటుగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ చెప్పండి ప్రధానంగా, అంటే నిజంగా వాస్తవంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి గ్రామ సచివాలయాలు 1, 2 తప్పించి మిగతాగా రాష్ట్రంలో ఎటువంటి నోటిఫికేషన్స్ డిఎస్సి కానీ ఇతర విభాగాల్లో ఏం జరగలేదు. ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా సచివాలయాల ద్వారా కొంత సిబ్బందిని తీసుకున్నారు, అంటే మనం తీసుకుంది. అని ఏంటి పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఒక పక్క ఎన్నికల ముందు నిరుద్యోగ అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు చూపిస్తామని చెప్తున్నారు. సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా 1,00,000 మందికి పైన ఉద్యోగాలు మేము అవకాశం కల్పించి చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది మంచి పరిణామం కాదంటే, వాళ్ళకు నిరుద్యోగులే. కానీ గ్రాడ్యుయేట్స్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇప్పుడు గోపాల్ గారు ఇందులో 2 విషయాలు ఏంటంటే, మొదటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి నేను మేనిఫెస్టోలో పెట్టారు. ఆ సందర్భంలో ఆయనకున్న ఆలోచన ఏంటంటే, దేశవ్యాప్తంగా మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి, నాకు మెజారిటీ ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తాను, ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆయన ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఏమైందంటే బీజేపీ బెదిరించి రాజకీయ నాయకులు ప్రధానంగా వైసీపీని టీడీపీని తన చేతిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఎగ్గొట్టేసింది. సో ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఏంటి అనేది ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు. అయితే అదే క్రమంలో ఈ ప్రభుత్వాన్ని ఒక విషయంలో కూడా మెచ్చుకోవాలి. ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఎటువంటి రాజకీయ ఒత్తిడికి కానీ అవినీతికి కానీ అవకాశం లేకుండా ఇవ్వడం అనేది గొప్ప విషయం. అసలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అసలు నమోదు చేయడమే, ఎంపిక చేయడమే, గుర్తించడమే లేదు సచివాలయం. అటువంటిది ఒక సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేసి కొత్త ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే అదే క్రమంలో మిగతా డిఎస్సి తీయలేదు, లేకపోతే రైల్వేలో ఖాళీగా ఉన్న భర్తీలు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు,
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు రోజు రోజుకి మూతపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు విజయనగరం జిల్లాలో మూడు జూట్ మిల్లులు మూతపడ్డాయి టౌన్. ఈ 3 జూట్ మిల్లుల పరిధిలో దరిదాపు ఒక 15-20 వేల మంది రోడ్డున పడ్డారు. ఆల్టర్నేటివ్ ఏంటంటే దానికి సమాధానం లేదు. అందుకని కొత్తగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్ పరిధిలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేసి ఉద్యోగాలు కల్పించే అవకాశం అయితే ఉంది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం అదే మేము కూడా చెప్తున్నాం సిపిఎంగా, మీరు 10,000 రూపాయలు దానం చేసే పని మీరు చేయకండి, 10,000 రూపాయలు కష్టపడి తెచ్చుకునే అవకాశం కల్పించండి. అది జీవితాంతం ఉంటుంది, మీరు లేకపోయినా ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొన్ని పరిశీలన చేయండి. అవకాశాలు ఏమున్నాయి వాటన్నింటినీ భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకటించండి, ఆ రకంగా వాళ్ళకి కల్పించండి అని చెప్పేసి అది సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా వార్త కూడా సరైందే. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నది ఏంటంటే, ఈరోజు చాలా అవకాశాలు మహిళలకి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి, వాటిని మీరు వాడుకోవట్లేదు. వాటి ప్రాసెసింగ్ ప్లాంట్స్ విజయనగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెట్టచ్చు. ప్రాసెసింగ్ ప్లాంట్లో మహిళలకు అవకాశం కల్పించవచ్చు. లేకపోతే ఇప్పుడు స్వయం గ్రూపులు ఉన్నాయి, ఆ డ్వాక్రా గ్రూపుల ద్వారా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నిష్ణాతులు ఉన్నారు, డిగ్రీలు చదువుకుని ఉన్నారు. వాళ్ళందరికీ అవసరమైనటువంటి కనీసం 10,000, 12,000 కనీస వేతనం ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి, అవి చేయడం లేదు. అలాగే ఈరోజు అనేక మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేసి ఇప్పుడు ఖాళీలు ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు గ్యారంటీ ఉపాధి ఉంటుంది. ఆ ప్రయత్నం గవర్నమెంట్ చేయకుండా ఇచ్చిన దానికి సంతోషమే, ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఇవ్వడం అనేది గొప్ప విషయం. కానీ మిగతా అంశాలను పట్టించుకోకపోవడం సరైనది కదా, అవి కూడా పట్టించుకొని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలనేది సరైనది. అది మేము కూడా కోరుతున్నాం. విషయాలందరూ మరో వార్తాకథనం అయింది, ఆ చట్టాలు రద్దు చేయవలసిందే, మంత్రులతో భేటీలో రైతు నేతల స్పష్టీకరణ, కేంద్రంతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు, నవంబర్ 18న కార్యాచరణ సమావేశం. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అక్టోబర్లో పార్లమెంటు ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన తొలగించేందుకు ఢిల్లీలో కృషి భవన్లో కేంద్ర మంత్రులు ఇద్దరితో వ్యవసాయ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. తదుపరి చర్యను నిర్ణయించడానికి నవంబర్ 18న చండీగఢ్లో సమావేశం నిర్వహిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. అయితే యూనియన్ నాయకులు ఈ సమావేశాన్ని సానుకూలంగా అభివర్ణించారు. తమ డిమాండ్లను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్రం తెలిపిందని వారు వివరించారు. నవంబర్ 18న రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లను నడపడానికి అనుమతించే నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. వికేఏ నాయకుడు అంటే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లోని నూతన విద్యుత్ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా మీరంటే కొన్ని పార్టీలు తప్ప మినహాయించి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించే దానిపై పోరాటం కూడా వివిధ రకాల పోరాటాలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి రైతు సంఘాలతోని కేంద్ర మంత్రులు ఈ సమావేశంలోని ఈ అర్థంతంగా అంటే ఏదైతే రైతు సంఘాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారో వాటికి స్పందించలేదు. దీనికి సంబంధించి సమావేశం మరోసారి నెల 18 పెట్టే అవకాశం ఉంది. ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా రైతు సంఘాల యొక్క నాయకుల యొక్క డిమాండ్లకి తలొంగి ఏమైనా తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందంటారా? మొదటి విషయం ఏంటంటే 3 వ్యవసాయ బిల్లులు భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకు అప్పజెప్పే విధంగా చేసింది. ఇంతవరకు వ్యవసాయం పెట్టుబడిదారుల చేతులు లేదు, ప్రజల చేతిలో ఉంది. చిన్న సన్నకారు రైతులు కావచ్చు, కొంచెం భూస్వాములు కావచ్చు, ఏవైనా ప్రజల చేతిలో భూమి ఉంది తప్ప భూమి పెట్టుబడిదారుల చేతుల్లో లేదు. ఈ 3 వ్యవసాయ బిల్లుల వలన భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయే అవకాశం ఉంది, పాడి పంటలు కూడా పెట్టుబడిదారుల చేతులకు పోయే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బిల్లుల్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ మంత్రియే రాజీనామా చేసి, ఎన్డీఏలో ఉన్న మంత్రి రాజీనామా చేసి ఆ రోజే వచ్చేసారు పార్లమెంట్. అక్కడి నుంచి మొదలెడితే బీహారు, చండీగఢ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్తో సహా కేరళ లాంటి అనేకమైన రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడు రైతుల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ప్రభుత్వం శాంతింపజేయడం కోసం పెట్టిన మీటింగే కృషి భవన్లో నిన్న పెట్టిన మీటింగ్. సరే, ఈ మీటింగ్లో ఒక సానుకూలమైన అంశం ఏంటంటే చట్టాల నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, కానీ చట్టం మీకు నష్టం చేసే అంశాలు ఏమున్నాయో అందులో కొన్ని మార్పులు చేస్తాం, దానికి ఒక కమిటీ వేస్తాం, మీ అభిప్రాయాలన్నీ ఆ కమిటీకి చెప్పండి అని చెప్పారు. అది కొంత సానుకూలమైన అంశం అయినప్పటికీ ఈ చట్టం అయితే పెట్టుబడిదారులకు అనుగుణంగానే ఉంది.
ఇక రెండోది ఏంటంటే విద్యుత్తు బిల్లు ఏదైతే ఉందో అది భారతదేశ రైతాంగానికే కాదు రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా ఉందనేది సిపిఎం పార్టీ వామపక్షాలు ప్రతిపక్షాలు చెప్పాయి. ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం, నిన్నగాక మొన్న 2 నెలల కిందటే విద్యుత్ చట్టం చేశారు. అదే విద్యుత్ చట్టం కింద ట్రాన్స్కో జెన్కోల్ని ప్రైవేటీకరణ వ్యక్తులకి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఇంతవరకు విద్యుత్తు మొదటేమో ఏపీఎస్సిబిగా ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి విద్యుత్ సంస్కరణలు ప్రారంభించి 2000 సంవత్సరంలో దాన్ని జెన్కో ట్రాన్స్కో కింద మార్చారు. సరే, అది కొంత బెటరు. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు కేంద్రం ఎప్పుడైతే విద్యుత్తుని తమకు అనుగుణంగా మార్చుకుందో, అసలు విద్యుత్ తాలూకా పరిధిని రాష్ట్ర పరిధిలో నుంచి కేంద్ర పరిధిలో తీసుకుందో, ఇప్పుడు ట్రాన్స్కో జెన్కోల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఏ టాటా బిర్లాయో అంబానీ అదానీలకు ఇచ్చేస్తారు. అప్పుడు విద్యుత్ ఎవరి చేతిలోకి పోతుందో వాళ్ళ చేతిలోకి పోతుంది. వాళ్ళకి రైతులకి మీటర్లు పెట్టడమే కాదు, యూనిట్ ఛార్జీలు కూడా పెంచుతారు. అలాగే రైతులకి యూనిట్ ఛార్జీలు పెంచి వ్యవసాయాన్ని 4 కంట్రోల్లో తెచ్చుకుంటారు. అన్నిటికీ మించి డైలీ ప్రజలకు కూడా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. కాబట్టి ప్రజల యొక్క భారాలను మోపే ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని చెప్పేసి మనం చెప్తుంటే ప్రభుత్వం కేంద్రం ఉండడం లేదు. కాబట్టి ఇది రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడడానికి కేంద్రం వేసినటువంటి చిన్న ఉపశమన మీటింగ్ తప్ప కేంద్రం ఏమి జీవోల నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇవి ఖచ్చితంగా నష్టం. అలాగని రైతు సంఘాలు కూడా వాళ్ళు వేసిన కమిటీని ఒక ఉపశమనంగా భావించారు తప్ప అదే ఫైనల్ కాదు. దాని మీద మేము కార్యాచరణ 18వ తారీఖు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే నవంబర్ 26వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే 45 చట్టాలని 4 కోడ్లుగా మార్చిందో కేంద్రం, ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటిది. అలాగే 8 గంటల పనిదినాన్ని 12 గంటలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందో దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ నవంబర్ 26 దేశవ్యాప్త సమ్మెకు పిలిపించారు. ఆ సమ్మెలో మేము భాగస్వామ్యం అవుతాం. దేశమంతా అవసరమైతే బంద్ ప్రకటించేదానికి ముందుకెళ్తామని రైతు సంఘాలు ప్రకటించే, వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇది ఒక చిన్న డైవర్షన్ కోసం ఏదో రైతులతో మేము మాట్లాడాం అని చెప్పుకోవడానికి పెట్టే మీటింగ్ తప్ప దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఇక జిల్లా వార్తలకు వద్దాం. విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగపూడి మాజీ సర్పంచ్ చల్లా వెంకటరమణతో పాటు మరో 7 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వల్లంపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సేనాపతి తాతారావు ఇంటి ఆవరణలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపైన ఆధినాయకత్వం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్, 5 మండల నాయకులు కూడా పాల్గొన్నారు. జాగ్రత్తగా మరి కార్యకర్తలకు మీరందరూ కూడా అండగా ఉండి ముందుకు నడిచి ఏ దిశగా మరి పరిశీలించి వారికి తోడుగా ఉండి బయటికి మరి వెంకట్రావుని బయటికి ఏ విధంగా మరి తీసుకురాగలరో మీరు ఆలోచన చేసి తోడుండని కూడా మరి నాకు ఆదేశాలు ఇచ్చారు. దయించి నేను మీ అందరినీ కోరేదంటే మనలాగా వైఎస్ఆర్ నాయకులు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచనలో లేరు. మనం అంతా శాంతియుతమైన పరిపాలనతో అందరం మనమే. అమ్మ మీ అందరికీ తెలుసు 10 ఏళ్ల పరిపాలనలో మన నియోజకవర్గంలో ఏ సంక్షేమమైనా అభివృద్ధి అయినా మీ సహకారంతో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, ఒక పెన్షన్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఏ పథకమైనా అందరికీ కలిసికట్టుగా మనం ఇచ్చామా లేదా మరి ఇక్కడ నాయకత్వంగా ఉన్న మీ అందరూ కూడా ఇక్కడ చూశారు. మనం ప్రజలకు చేసామా లేదా కూడా ఇవాళ ఆలోచించాల్సి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం నుండి దేవిపల్లి వరకు పాదయాత్ర కొనసాగించారు స్థానిక ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం దేవిపల్లి గ్రామంలో సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి ఎమ్మెల్యే అప్పలసింగ్ మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను నవరత్నాల పేరుతో పరిష్కారం చేస్తున్నారని, అంత గణనీయమైన వ్యక్తి ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్రంలోనే వచ్చిందని, రుణమాఫీని కూడా పాదయాత్రలో చెప్పిన విధంగా 4 విడతలుగా ఇస్తున్నామని
ఆ హామీ నెరవేర్చడమే కాకుండా నేరుగా మీ ఖాతాలోకి పడినట్లుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్. ఆయన చెప్పిన మాటలే ఏ మాటలు చెప్పారంటే ఎన్నికల వాగ్దానాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తా ఉన్నాడు, మా డోక్రా మహిళలు రుణమాఫీ చేస్తా ఉన్నాడు, రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. అలాగే కురవాడి కాదా జగన్మోహన్ రెడ్డితో వయసుందని చెప్పి ఆయనకేం ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇచ్చారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు గ్రామం నుండి మెంటాడ గ్రామం వరకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. మెంటాడ గ్రామంలో పలువురిని పార్టీ కొండవేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేటట్లు చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారని అన్నారు. ఈ నిరేతి పండుగ పాచిపెంటలో మనం మీ దాంట్లో ల్యాండ్ గతంలో జన్మభూమి కమిటీలకు వెళ్ళమనే వాళ్ళు కాలు ఎరిగిపోయినట్టు తిరిగేవాళ్ళు. అలాగే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు. ఈరోజు ఇవేవి అవసరం లేదు. అన్నిటికి కూడా మాకు సచివాలయం ఒక్కటి చాలు. సచివాలయం దగ్గరికి అన్ని పనులు అయిపోతున్నాయి. ఎవరు కదలక్కర్లేదు. వాలంటీర్లు ఇంటికి వెళ్తున్నారు, సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళ పనులు వాలంటీర్లు తీసుకొచ్చి పనులు చేసేస్తున్నారన్నమాట. ఒక కొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ కూడా కేజ్రీవాల్ కూడా ఈ పరిపాలన కోసం ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం ఎంత గొప్ప పథకం అంటే ఒకప్పుడు చదువుల కోసం ఇల్లు, పుస్తలు, భూములు అమ్ముకునేవాళ్ళు. ఈరోజు పిల్లలు బడికి పంపిస్తే తల్లికి 15 ఇస్తున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద చదువులు చదివితే ఎంత డబ్బులైనా, ఇంజనీరింగ్ అయినా, డాక్టర్ అయినా జగన్ ఇస్తున్నారు. ఆయన చెప్పేది ఒక్కటే, చదువుకున్న పిల్లలు నా అక్క కూతురు, నా అక్క కొడుకు, నా చెల్లి కొడుకు, నా చెల్లి కూతురు, అంటే నా మేనల్లు మేనకోడలు, వాళ్ళు చదివించే బాధ్యత నాదంటున్నారు. నా కుటుంబ సభ్యులు అంటున్నారు. అలాగే ఆరోగ్యం గురించి కూడా నేను చెప్పేది ఒకటే, 2434 జబ్బులు ఉన్నాయి. వాటన్నింటి కూడా నయం చేయించడానికి 1000 రూపాయలు బిల్లు దాటితే మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఆ డబ్బు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గురువారం మృతి చెందిన వాలంటీర్ శ్రీరాములకి మండల నాయకులతో కలిసి వాలంటీర్లు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో చీపురుపల్లి మండల అధ్యక్షుడు వల్లెడ్డి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు పతివాడి రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్ సేవలు అమోఘమని, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలకు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థల వలన చీపురుపల్లి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అటువంటి వ్యవస్థలో వాలంటీర్ మరణించడం అందరినీ కలిసివేసిందని తెలిపారు. ఈ వాలంటీర్ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అనంతరం వాలంటీర్ శ్రీరాములు ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇంకా ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలపైన తమ అభిప్రాయాన్ని కూలంకుషంగా క్లుప్తంగా తెలియచేసిన సిపిఎం పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు గారికి వాజీ ఛానల్ యాజమాన్యం తరఫున, వాజీ ప్రేక్షకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు దీపావళి నేపథ్యంలోనే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, కాస్త తగ్గుముఖ పడుతున్న నేపథ్యం, దీపావళిని అందరూ కూడా ఏదైతే ఆరోగ్యానికి హానికరంగా ఉండే బానిసంచాను దూరంగా పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి వాజీ ఛానల్ యాజమాన్యం తరపున మరోసారి కోరుకుంటున్నాం. మరొకసారి జిల్లావాసులకు, వాజీ ప్రేక్షకులకు వాజీ దీపావళి శుభాకాంక్షలు.